అయిపోయినాయి అక్క. కొద్దిగా బట్టలు ఉతికిస్తాను కదా దుప్పట్లు. నేను లేకలేదు, ఇప్పుడు లేట్గా లేసాను. మా అక్క కాయ చేశారు ఈ లోపల. దుప్పట్లున్నాయా? ఉతికేసానే దుప్పట్లు. ఇంకా బట్టలు, చీరలు, సలుగోట్లు అవి ఉన్నాయి. బట్టలు, చీరలు, సలుకోట్లు అవి ఉన్నాయంటండి. పట్టా జాడి చేస్తుంది. ఏంటి అది? హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేను ఇవాళ ఇది ఎందుకని చూస్తున్నారా అట్ట, ఎండ ఉంటుంది కానీ ఎండలో వీడియో కనపట్లే, వీడియో మనం తీసేది క్లియర్గా. అందుకని నా టోపీ షటప్ మాట వీడియో తీసుకోవడానికి, వీడియో తీసుకోవడానికి. ఇలా ఉండటం వల్ల నాకు వీడియో క్లియర్ కనపడుతుంది, ఎండ బల్బు కనపడుతుంది. అవతల ఏం చేస్తాను, నీడ ఉంటుంది కదా, అందుకని ఈ షటప్ చేసుకున్నా. బాగుందా? ఇక ఇలా తీసుకోవచ్చు. బాగుందండి మీ టోపీ. తల అల్లుకోలేదేమే? అల్లుకోలే. ఇదిగోండి ఇప్పుడే లేచిందిగా, అందుకే ఆ గెటప్తోనే ఉంది. ఆ తలతోనే. తల కూడా మంచిగా అనుకోలేదు. ఈ రౌండ్ చేశాను, రౌండ్ చేసి ఆ తల పూర్తి చేశాను. ఇది మా చెల్లి చేసిన రౌండ్. నా హెడ్ కోసం, నా హెడ్ టోపీ, కొత్త టోపీ. ఎలా పెట్టుకుంటానంటే ఇలా పెట్టుకుంటానండి. నెప్పుడుతలా ఎప్పుడు మరి తప్పదు, మరి వీడియో తీయాలంటే ఇలా పెట్టుకుంటాను. ఇది ఇలా వెళ్ళిపోయి పీకి నొప్పి వస్తుంది. కాసేపు ఓడ్చుకోవాలి, మరి తప్పదు. ఇంకా వీడియో తీసుకోవాలంటే ఇప్పుడు ఇలా తీయటం వల్ల ఇప్పుడు మా అక్క కనపడుతుంది. నాకు క్లియర్గా కనపడుతుంది అన్నమాట. నీడకి ఎండ బల్బు కనపడదు. ఇప్పుడు మా అక్క కనపడుతుంది. తిప్పలు పడి పెట్టుకుంటుందా, గొంతు కూడా పీసుకుంటుందంటే అయినా సరే పెట్టుకుందని. మనకు తప్పదుగా అక్క. మరి సరే బట్టలు ఉన్నాయి, బట్టలు ఉతికేస్తే సరిపోయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మానస A1 విలేజ్ సపోర్ట్ మీ. అలాగే మమ్మల్ని ప్రోత్సహించండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శివరాత్రి పనులు అయితే అప్పుడే మొదలేసేసామండి. మా ఇంట్లో అయితే మేము దుప్పట్లు, బట్టలు అయితే పిండి ఆరేసుకుంటున్నాం. శివరాత్రికి తిరణాలకి వెళ్దామని అనుకుంటున్నాము. అందుకే పల్లెని మొదలు పెట్టేసుకుంటున్నాం. ఇప్పటి నుంచి చేస్తున్నాం. నానబెట్టాలి. ఈ నానబెట్టేసి కూడా ఉతికేసుకోవాలి. అంటే ఏయ్ ముందే వేసుకో బకెట్లో సరుపు. ఏం చేస్తున్నారమ్మా? సరిపోతాయి అక్క, ముంచుతుంటే కింద పోతాయి నీళ్ళు. నీళ్ళు ఎక్కువ లేకపోతే ఉంటామా? ఒయ్యో ఏ అబ్బే వద్దులే అక్క, మొఖను పోయి మాకే. అబ్బే బట్టలు ఆడుతున్నారా, సబ్తో ఆటాడుకుంటున్నారా? మీ అమ్మ అసలుకే పోసు చెప్పు. నాకు రావట్లేదు, నరక మాత్రం పోయిందంట. పోయి మళ్ళీ నువ్వేం చదువుతున్నావు ఇస్తూ అనుకుంటూ. బాబల్లి ఆట ఆడుతుందండి మా చిన్న తల్లి. అక్కడ ఇంక లేదు పోతానికి. ఏది దుబ్బ బాగా లేస్తుంది కదా. మా పాప చూడండి ఎలా ఆట ఆడుతుందో. చింతలే మా తమ్ముడు పనికి వచ్చి పండుకున్నాడండి. ఓయ్ చింతలే చూడు 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 చూడు. బాగుంది. నువ్వు ఒక్కదానే వెళ్తున్నావు అక్క నీళ్ళకి? నువ్వు పెద్ద అక్క వెళ్ళేది? వాయిస్ పెట్టు. హాయ్ అను. నువ్వు కూడా కూర్చున్నావు చింతల్లి. ఏం చేస్తున్నావు బుజ్జమ్మా?
ఏం చేస్తున్నావు? నువ్వులు మినపగుళ్ళు నానబోసాను కదా, అది అక్క రుబ్బేసింది, దాంతో వంట చేస్తున్నా, చిన్ని వంట అంతే. సరే, ఏంటి ఆ వంట పేరు ఏంటి? చిన్ని వంటే కానీ పులగం. పులగమా? అలా చెప్పు మరి, సూపర్ ఉంటుంది కదా. అట్లా వండేసాక లాస్ట్ పులగం అండి, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మేమైతే పులగం అంటాము, మీరైతే ఏమంటారు నాకు తెలీదు. వంట అంత పిండి వండవా? మరి ఏం చేస్తున్నావు? గ్లాస్ తీసేస్తున్నావు పిండిని. చాలా పిండి చాలు. ఇప్పుడు నేను ఇందులో వాటర్ కలుపుకుంటా. వాటర్ కలుపుతావా? ఇది పులగానకాయ గ్లాసులో, అది మాది అది డబ్బాలో, పక్కన డబ్బాలో అది అట్లుగా. గ్లాసులో అదేమో పులగం వండిద్దంటండి, ఆ మిగిలిన పిండి ఏమో అట్టు వండిద్దంట. ఏమేమి కలిపిందంటే మినపప్పు అండ్ నువ్వులండి, ఈ రెండు నానబెట్టేసుకొని రుబ్బేసుకున్నాం. పొద్దున్న నానబెట్టాం. ఉప్పు కూడా వేస్తున్నావా? వేయలేదు ఇందాక రుబ్బేటప్పుడు? సరే, మరి చూడు, టేస్ట్ చేసి చూడు. మళ్ళా చూస్తే అయిపోయి ఒకసారి షాక్ అయిపోతుంది. ఎందుకు తెలీదని బాగా వండి అంతా వేస్ట్ చేయాలి. సరే, ఇప్పుడు కలిపేసి ఆగు. మా పాప కూడా టేస్ట్ చేసి చూసిద్దంటండి ఎలాగుందో అని. ఎలా ఉంచింది? బాగుందా? ఏయ్ లాంగ్ కొట్టేస్తున్నా ఇంకా. సరే, అయిపోయిందా? కలిపేసిందండి గ్లాస్. కలుపుకున్నా మంచిగా చెప్పి వాటర్ కలుపుకున్నా. జ్యూస్ లాగా చిక్కగా వచ్చిందా పలుసుకుందా? పలుసుగానే ఉందా? సరే, ఇప్పుడు గిన్నె ఎట్టుకుంటుందండి పొయ్యి మీద. ఏం చేస్తుంది? నూనె పోస్తున్నావా? కళాయిలో నూనె పోస్తుందండి. 3 చెంచాలు పోస్తున్నా. సరే, పిండి పోస్తుందండి అందులో. నాకు భయం వేస్తుంది, మంట వచ్చిందేమనుకున్నా. ఇందులో మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుంటున్నాను నేను. మళ్ళీ వాటర్ పోతున్నాం అందులో కొన్ని. సరే, పులగం కాదండి, అంతే ఉంటుంది. ఇది తిప్పుతూ ఉండాలి కాబట్టి పద్దాకా తిప్పుతూనే ఉండాలి, అసలు ఆపుకోదు. చింతలు నువ్వేం చేస్తున్నావు తల్లి? ఏం కాస్తున్నావు? మా పాప టీ కాస్తుందండి, ఆట ఆడుతుంది. నీకు అయిందా? పాలు కాగబెడుతున్నట్టుకుంది కదా. చూడండి ఎలా వస్తుందో. చేస్తాడు. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస సేవన్ విలేజ్. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. ఏది ఇగో చూడండి, చెక్కకు పడుతుంది. ఇలా పడిపోవాలి, ఇలా చెక్కకు పడాలి. బాగా ఉడకాలి కాబట్టి ఇంకా దగ్గర పడిపోవాలి, ముద్దలా అవ్వాలి. ముద్దలా కావాలి. అలవాటు చింతల్లి నువ్వేం ఆట ఆడుతున్నావు తల్లి? అది వాటర్తో ఆట ఆడుతుంది, ఎలా పారిపోతుంది. నీళ్ళతో ఆట ఆడుతుందండి, వద్దని కొద్దిగా చెప్పాను. అవ్వలేదు కానీ దగ్గరకు పడుతుందండి. కొద్దిగా అయితే అయిపోద్ది, అంతేగా. ముద్దలా అవ్వాలి. ఇంకా అప్పటిదాకా చేతి తిప్పుతూనే ఉండాలి. అవునా? అడుగు మాడితే బాగు. బుజ్జా అయిపోయిందో పక్క మాడింది చూడు, గిన్నె ఒక పక్క కలుపుతున్నాను. మాడింది పిండి మాడలేదు, ఒక పక్క గిన్నె మాడింది. నేను కూడా అదే అంటున్నా. ఇదిగో మొత్తానికి అయితే అయిపోయిందండి. పొగ చూడండి, గిన్నె చూడండి ఎలా మాడిపోయిందో. కానీ ఇది పిండి మాత్రం మాడలేదండి, గిన్నె మాడింది తప్ప. ఇదంతా ఒగ్గిలో తీపిచ్చే. మంట ఎక్కువ రావడం వల్ల ఇలా జరిగింది. మా మంట స్లో పెట్టుకోవాల్సింది. చూడండి, ఇదంతా ఒగ్గిలో తీసేస్తుంది మా చెల్లి. జాగ్రత్త. వచ్చింది. సరే, పులగం అండి. దీంట్లో వేసింది ఓన్లీ మినపప్పు, నువ్వులు, ఇంకెంతే అండి. ఉప్పు ఒకటి వేసాం, నూరేసి ఇలా వండేసామండి. పొద్దున్న నానబెట్టింది. ఇవి కాలుతుందా? స్పూన్తో అయితే తెలియదు అని చెప్పి చేతితో తీసుకొని చూస్తుందండి. కాబట్టి మనకు సలాడ్ పెంట కనిపిస్తుంది, కానీ తినిపించేప్పుడు ఏంటంటే వాళ్ళకి కాలిపోద్ది పిల్లలకి.
అందుకని మా చెల్లి చేతితో తీసుకొని ఎలా అయిందో అది వద్దైనా చూడు నాకు ఎలా పెట్టేస్తుందో జాగ్రత్త. మా పాప ఎలా ఉందని తినాలని ఆశగా ఎదురు చూస్తుందండి. తిన్నావా? ఎలా ఉంది చింతలి? ఇంకో స్పూన్ కోసం తీసుకుని కాలిపోతే ఇది మా అమ్మ వంట అండి. పులగ మా అమ్మ వంట అండి. మా చెల్లికి చాలా ఇష్టం. మా చెల్లికి కానీ మా పెద్ద అక్క కానీ చాలా చాలా ఇష్టం. ఎలా ఉంది చెప్పు. చెప్పాలి ఎలా ఉంది చింతలు? బాగుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస A1 విలేజ్. మమ్మల్ని ప్రోత్సహించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళ్ళిద్ది ఈ వీడియో. అలాగే లైక్ కూడా చేయండి, బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సబ్స్క్రైబ్ కలుపుకో. సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియో ఏదైనా ఏం చేసిన సరే మీకు ప్రతి వీడియో మీకు అందిద్ది. మర్చిపోవద్దండి. మా చెల్లి కారం వేసుకుంటుందంటండి కొద్దిగా. బాగుంటుంది బుజ్జా కారం వేసుకుంటే. ఈ పులగం ఉంది కదండి, నేను తిన్నండి. ఎందుకంటే నాకు నచ్చదు. మా చెల్లికి, మా పెద్ద అక్కకి, మా అమ్మకి, మా ఇంట్లో అందరికి నచ్చింది, నాకు తప్ప. కారం వేసింది ఒకవైపు కలుపుతాను నేను. పులగం నేను తిన్నాను, కొన్ని తింటే కొన్ని తిన్నాను నేను. పాప కూడా తినిద్దంట కారం తోటి. పాప కూడా చింతలు నువ్వు కూడా తింటావా? కారం వద్దంటావు కదమ్మా. సరే కాలుతుంది, ఆగు తల్లి, కాలిపోతుందమ్మా. గరం గరం ఉంది కదా, సలార్చలే కదా. మా పాప అలిగిందండి. ఖాళీ ఎలా పెడతామండి? చెప్తుంటేనట్లేదు మా పాప చలండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస A1 విలేజ్. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, షేర్ చేయడం మర్చిపోద్దండి, బెల్ ఐకాన్ కొట్టడం ట్రై చేయండి.